Hi, today I'm going to talk about స్విమ్మింగ్ పూల్స్. యాక్చువల్లీ ఈ మధ్య ఫార్మ్ హౌసెస్ కానీ అలాంటి బిజినెసెస్ కానీ చాలా ఎక్కువైనాయి. అయితే ఈ ఒక ఫార్మ్ హౌస్ బిజినెస్‌లో ఏ స్విమ్మింగ్ పూల్ పెట్టాలి? అంటే ఒక కమ్యూనిటీ ఫార్మ్ హౌస్ అయితే ఎలాంటి పూల్ పెట్టాలి? ఒకవేళ ప్రైవేట్ ఫార్మ్ హౌస్ అయితే ఎలాంటి పూల్ కన్‌స్ట్రక్ట్ చేయాలి? సో టుడే ఐయామ్ గోనా టేక్ యూ టు ఎ జర్నీ వేర్ ఐ విల్ టెల్ యూ ఇన్ త్రూ మై ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ 5 years of running a farm houses, what kind of pool you have to place in which kind of style of farm house. Just join me. ఫస్ట్ లెట్స్ సీ ద సైజ్ ఆఫ్ ద పూల్. సైజ్ ఆఫ్ ద పూల్ ఒకవేళ మీరు పెద్దది కానీ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ గోయింగ్ 25 feet or mainly above 25 feet, say 28 feet or 30 feet or 40 feet by 12 feet or 15 feet or 30 feet. ఒకవేళ మీరు పెద్ద పూల్ కన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటే దట్ ఈస్ ఓన్లీ రిక్వైర్డ్ వెన్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ఏ క్లబ్ హౌస్. ఒక క్లబ్ హౌస్ ఒక సిచ్యువేషన్, లేదంటే ఒక 5-6 విలాస్ కలిసి ఒక్క పూల్ ఉన్నప్పుడు, అలాంటప్పుడే అలాంటి పెద్ద పూల్కి కన్స్ట్రక్షన్ పెట్టుకోండి. అది ఎఫ్ఆర్పి పూల్స్ అండ్ సివిల్ పూల్స్ అని రెండు ఉంటాయి. సివిల్ పూల్స్ కన్స్ట్రక్షన్ ఆర్ ఆల్వేస్ గుడ్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు బిల్డ్ ఇట్ ఫర్ ఏ క్లబ్ హౌస్, బట్ నాట్ really important to go for a civil pool when there is an easy option as FRP pool for a smaller house or smaller farm house. Next is timeline ఏంటంటే ఒకవేళ if you're going for a civil pool, whether it's for a small farm house or the bigger farm house, if you're going for a civil constructed pool, then it's going to take a lot of time. It might take about 4+ weeks or maybe 6+ weeks to construct a normal civil constructed pool. అయితే ఈ సివిల్ కన్స్ట్రక్షన్ పూల్ అని ఎందుకంటారంటే రెగ్యులర్ లాంగ్వేజెస్కి, బట్ ఇలాంటి పూల్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ప్రాపర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ప్రాపర్ టెక్నీషియన్స్ ఉన్నవాళ్ళు, టెక్నికలీ సౌండ్ ఉన్న వాళ్ళే ఇలాంటి పూల్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఎవరంటే వాళ్ళు ఏదో ఒక మేస్త్రి నేను చేసేస్తాను సార్, నాకు ఇచ్చేసేయండి, దానిలో ఒక 2-3 lakhs తక్కువకి ఇచ్చేసేయండి, నేను చేసేస్తాను అని చాలామంది ముందరికి వస్తారు. ప్లీజ్ డోంట్ బిలీవ్ దెమ్. లాంగ్ టైం చాలా 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 ప్రాబ్లమ్స్ వస్తాయి. విత్ అన్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ సేయింగ్ యూ, ఐ హావ్ సీన్ సమ్ ఫార్మ్ హౌసెస్ వాళ్ళ టైల్స్ ఇరిగిపోవడము, లేకపోతే ఏదో ఒక ప్రాబ్లం రావడం, ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం రావడము నేను చూశాను. సో లాంగ్ టర్మ్ ఇట్ విల్ బీ అన్ ఎక్స్పెన్సివ్ జాబ్ ఇఫ్ యూ గివ్ ఇట్ ఫర్ ఎనీ నాన్ టెక్నికల్ పర్సన్ టు బిల్డ్ ఏ సివిల్ పూల్. కానీ మన ఫార్మ్ హౌస్ వచ్చేసి ప్రైవేట్, హార్డ్లీ 2 or 3 bedrooms ఉంటాయి. దానికి ఒకవేళ మీరు పూల్ కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటే ఒక 1000 square yardsలో ఉన్న ఫార్మ్ హౌస్, 600 square yardsలో ఉన్న ఫార్మ్ హౌస్కు సివిల్ పూల్ అసలే వద్దు. యూ కెన్ గో ఫర్ ఎఫ్ఆర్పి పూల్. అండ్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వై ఎఫ్ఆర్పి పూల్. వై ఎఫ్ఆర్పి పూల్ అంటే ఈ యొక్క ఎఫ్ఆర్పి మీనింగ్ ఏంటి? సింపుల్, ఫైబర్ రీఇన్ఫోర్స్ ప్లాస్టిక్. ఓకే, ఇది పెద్ద కొత్త టెక్నాలజీ కాదు, ఇట్స్ ఆల్రెడీ ఉన్న టెక్నాలజీ, వెరీ కామన్ టెక్నాలజీ. కాకపోతే ఇది స్విమ్మింగ్ పూల్స్లో ఈ మధ్య ఫేమస్ అవుతుంది. అండ్ ఇలాంటి స్విమ్మింగ్ పూల్స్, ఎఫ్ఆర్పితో చేసిన స్విమ్మింగ్ పూల్స్ ఆర్ వెరీ ఈజీ టు మెయింటైన్. హార్డ్లీ ఇయర్లీ ఒక్కసారి మీరు దానికి పెయింట్ చేస్తారు, హార్డ్లీ ఒకసారి మీరు దానికి బ్యాగ్ ఉంటుంది, ఒకవేళ పైప్లెస్ ఫిల్టర్ పోతే ఒక బ్యాగ్ ఉంటుంది, ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ అండ్ బ్యాగ్ ఒకటి చేంజ్ చేస్తారు, దట్స్ ఇట్. అయితే రెగ్యులర్ మెయింటెనెన్స్ ఏదైతే క్లోరిన్ వేస్తారో, ఏదైతే ఆలం వేస్తారో, ఏదైతే నార్మల్ ఫిల్టరేషన్ ప్రాసెస్ ఉంటుందో ఆ ఎక్స్పెన్సెస్ సేమ్ ఉంటాయి వెదర్ యూ గో ఫర్ సివిల్ ఆర్ దిస్. బట్ లాంగ్ టర్మ్లో సివిల్లో బ్రేకేజెస్ ఎక్కువ, మళ్ళీ టెక్నీషియన్స్ రావాలి, మొత్తం పూల్ క్లీన్ చేయాలి, మళ్ళీ మొత్తం డ్రైన్ చేసి మళ్ళీ వాటర్ నింపాలి. అండ్ ఒకవేళ టెక్నీషియన్ లేకపోతే ఎవడో వచ్చి చేస్తాడు, అది కరెక్ట్ పని చేయరు. కానీ ఇది ఎఫ్ఆర్పి పూల్లో అలాంటి హెడేక్స్ ఏవి ఉండవు. సో మీరు ఒక్కసారి పెట్టుకుంటే 2-3 or maybe 5 years or maybe 6 years కూడా ఏమీ ప్రాబ్లం ఉండదు. ఉన్నా కూడా చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. నేను నా ఓన్ ఫామ్ హౌస్లో 2019లో పెట్టాను, 2019-2020లో ఎఫ్ఆర్పి పూల్ పెట్టాను. టిల్ టుడే హార్డ్లీ ఇయర్లీ ఒకటేసారి నేను పెయింట్ చేస్తాను తప్ప ఐ డోంట్ డూ ఎనీథింగ్ ఎల్స్ మోర్ దెన్ దాట్. So it has been working amazingly for me when it comes to long-term maintenance. So I say go for FRP pool when you are going to have a small farm house. Okay, 1000 square yards or less than 1000 square yards farm house. Please go for FRP pool. So timeline అనుకున్నాము, timeline civil ఎక్కువ తీసుకుంటుంది. Next, maintenance, long-term maintenance is very cheaper in FRP. Long-term maintenance is very heavy in civil pools. So timeline అయిపోయింది. సైజ్ ఒకవేళ పెద్దదైతే సివిల్లే వెళ్ళాలి, దానిలో ఎఫ్ఆర్పి పూల్ వాళ్ళు ఎక్కువ చేయరు, ఎక్కువ చేయనికి రాదు. వచ్చిన ఐఎమ్ నాట్ రియలీ షూర్ దట్ హౌ గుడ్ ఇట్ విల్ బి. 24 feet and less than 24 feet FRP pool is the best. 24/12 or 20/12, anything, these two sizes FRP pool is the best. All you have to do is order చేయండి. నేనే ఉన్నాను, నాకు చెప్పినా సరే నేను ఆర్డర్ ప్లేస్ చేస్తే within a month I will get it to you. Within a month. ఒకవేళ నా దగ్గర ఆల్రెడీ రెడీగా ఉంటే మాత్రం వితిన్ హార్డ్లీ 2 or 3 days యూ కెన్ జస్ట్ బై ఇట్ ఫ్రమ్ మీ అండ్ గో ప్లేస్ ఇట్, అండ్ 3 or 4 daysలో యువర్ పూల్ విల్ బి అప్ అండ్ రన్నింగ్. సో టైమ్ లైన్ ఈజ్ అమేజింగ్లీ షార్ట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎఫ్ఆర్పి పూల్. సో టు ర్యాప్ అప్, మీరు మెయింటెనెన్స్ తక్కువ ఉండాలన్నా, లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ తక్కువ ఉండాలన్నా, టైమ్ లైన్ తక్కువ ఉన్నా, లేకపోతే సింపుల్ పూల్ కావాలనుకున్నా,
ప్లీజ్ గో ఫర్ ఎఫ్ఆర్పి పైప్లెస్ ఫిల్టర్ అండ్ పైప్ ఫిల్టర్. ఏ ఫిల్టర్ అయినా సరే పెట్టుకోవచ్చు ఎఫ్ఆర్పి పూల్కి. పైప్లెస్ ఫిల్టర్ ఈజ్ వాట్ ఐ అడ్వైజ్ యూ, బట్ స్టిల్ పైప్ ఫిల్టర్ కూడా చాలా మంది తీసుకుంటారు బికాజ్ ఇట్స్ వాక్యూమ్ పవర్, సక్షన్ పవర్ ఎక్కువ ఉంటుంది. సో ఇట్ విల్ బీ లాట్ క్లీనర్. సో పైప్లెస్ ఫిల్టర్ కానీ పైప్ ఫిల్టర్ కానీ ఏదైనా తీసుకున్నా కూడా టోటల్ కాస్ట్ చూసుకుంటే definitely you'll have a big variant of chunk cheaper when it comes to FRP pools. Okay now, so go for FRP pools when it's smaller and go for civil pools when it is a larger construction. As simple as that. And any doubt regarding farmhouses, how to run farmhouses, or maybe which pools to take, where to place the pool, how to get the water and piping and all, please do discuss with me. Oksaరి nato discuss chesina tarvata I'll give you an advice. If you're happy with advice, take it. And if you want more pools, more advices, you can always reach out to me. I'll put in the number for you. See you and all the best.